కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల బీఎస్సీ నర్సింగ్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుంటాం. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ లోపల డాక్యుమెంట్స్ అప్లోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏవైతే నేను ఫర్దర్గా చెప్పే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ మనం ప్రాపర్ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకు అన్ని కౌన్సిలింగ్ల లాగా ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏముండదు, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. కాబట్టి మనం అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ క్లియర్గా ఉండాలి. అండ్ మనం అన్ని డాక్యుమెంట్స్ కూడా పీడిఎఫ్ ఫార్మాట్ లోపల అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ కొన్ని మనకు ఫోటో కావచ్చు, సిగ్నేచర్ కావచ్చు, అవి జేపీఈజీ ఫార్మాట్లో ఆర్ జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనకు అన్ని డాక్యుమెంట్స్ కూడా 500 KB అయితే ఉండాలి పీడిఎఫ్ ఫార్మాట్లో ఉన్న డాక్యుమెంట్స్. అండ్ జేపీజీ ఫార్మాట్లో ఉన్నాయేమో 100 KB వరకు ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఈ డాక్యుమెంట్స్ మనం ఆన్లైన్ లోపల అప్లై చేసిన తర్వాత ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. ఆఫ్టర్ దట్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకు మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. కాబట్టి మనం అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ అనేది ప్రాపర్ క్లియర్ ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు మన ఇమేజ్ క్వాలిటీ అనేది మంచిగా ఉండాలి. ఒకవేళ ఇమేజ్ క్వాలిటీ మంచిగా లేకుండా బ్లర్ ఉండి అండ్ సరిగ్గా డిజిట్స్ కనబడకపోతే అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది అన్నట్టు. కాబట్టి మనం మన అప్లికేషన్ని ప్రాపర్గా చేసుకోవాలంటే మనం డాక్యుమెంట్స్ అనేది ముందే రెడీ పెట్టుకోవాలి. అండ్ క్లియర్ కట్గా మనం అయితే ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ మీరు మన ఛానల్కి ఒకవేళ కొత్త వస్తే మొత్తం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ మనం చాలా అయితే వేసుకుంటాం. అండ్ యూ విల్ డెఫినెట్లీ లైక్ అవర్ ఛానల్. అండ్ పక్కా కూడా మన ఛానల్ నుండి గైడెన్స్ అయితే వస్తూ ఉంటుంది అన్నట్టు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డాక్యుమెంట్స్, ఈ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించిన హాల్ టికెట్, తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించిన హాల్ టికెట్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించిన ర్యాంక్ కార్డ్, ఓకేనా. హాల్ టికెట్ అప్లోడ్ చేయాలి అండ్ ర్యాంక్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాలి వెబ్సైట్ 2025కి సంబంధించి. అండ్ దెన్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఓకేనా. సో ఎస్ఎస్సి మార్క్స్ మెమో అనేది మ్యాండేటరీ. అండ్ ఏవైతే డాక్యుమెంట్స్ చెప్తున్నా అవన్నీ కూడా మ్యాండేటరీనే. అండ్ ఇక్కడ మ్యాండేటరీ ఉంది కదా అని చెప్పి మళ్ళీ వేరేవి మ్యాండేటరీ కాదు అని అనుకోకూరి, అన్నీ కూడా మ్యాండేటరీ ఉంటాయి. అండ్ ఎస్ఎస్సి మెమో లోపల మన డేట్ ఆఫ్ బర్త్ ఎట్లయితే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్తే మనకు క్రైటీరియాగా తీసుకుంటాం అన్నట్టు, ఓకేనా. ఎస్ఎస్సి మెమోని మనకు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్తే మనకు మెయిన్ క్రైటీరియా లాగా ఉంటుంది. కాబట్టి మీ ఎస్ఎస్సి మెమోలో డేట్ ఆఫ్ బర్త్ ప్రాపర్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోరు ఒకసారి, ఓకేనా. తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించిన హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి మెమో అండ్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మెమో. ఇంటర్మీడియట్ మెమో అంటే అందరి దగ్గర ఉంటుంది, ఆర్ ఇంటర్మీడియట్కి అంటే 10+2కి ఈక్వలెంట్ మెమోస్ ఉంటాయి అన్నట్టు, ఓకేనా. సో బ్రిడ్జ్ కోర్స్ కానీ ఏమైనా చేస్తే అది ఇంటర్మీడియట్కి ఈక్వలెంట్ అవుతుంది అన్నట్టు. సో ఇంటర్మీడియట్ మెమో కావచ్చు, లేకపోతే 10+2 మెమోస్ ఏమున్నా కూడా అవైతే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు, విచ్ ఇస్ మ్యాండేటరీ. అండ్ దెన్ స్టడీ సర్టిఫికేట్స్, లాస్ట్ 4 years స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి మనకు, ఓకేనా. 9th class 10th class, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఓకేనా. 9th to 10th. అండ్ దాని తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. సో ఇవి మనం అప్లోడ్ చేసేటప్పుడు 9th class 10th class ఒకటే పీడిఎఫ్లో వేయాలి, ఓకేనా. 9th 10th ఒక పీడిఎఫ్లో వేయాలి. అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఒక పీడిఎఫ్లో వేయాలి, ఓకేనా. సో ఇది 500 KB ఉండాలి, ఇది 500 KB ఉండాలి. అండ్ దెన్ మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్. సో ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మ్యాక్సిమం ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే అవసరం లేదు. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోరు, ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు, కాబట్టి నో ఇష్యూస్. అండ్ ఎవరైతే లైక్ ఓపెన్ స్కూల్ లోపల చదువుతారో, స్పెసిఫిక్గా ఓపెన్ కాలేజ్ కానీ, ఓపెన్ ఇంటర్ కానీ, ఓపెన్ 10th కానీ చేస్తారు చూసినా, వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే లాస్ట్ 4 yearsకి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, రెసిడెన్స్ సర్టిఫికేట్. అండ్ ఎవరైతే అదర్ దాన్ తెలంగాణ లోపల చదువుతారో, మనకు 9th 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ తెలంగాణ చదివితే రెసిడెన్స్ సర్టిఫికేట్ అంత మ్యాండేటరీ కాదు. అండ్ ఒకవేళ మీరు తెలంగాణ లోపల 4 years సీరియల్గా 6 years చదవకపోయినా, సీరియల్గా 4 years చదవకపోయినా మనం ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. అదర్ దాన్ తెలంగాణలో చదివినా లేకపోతే మీరు ఓపెన్లో చదివినా కూడా మనం అయితే లాస్ట్ 4 years ఆఫ్ డ్యూరేషన్కి సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో అది తహసీల్దార్ కానీ ఎంఆర్ఓ కానీ ఇష్యూ చేస్తారు. అండ్ ఆ ప్రాసెస్ ఒకసారి మీరు తెలుసుకొని మీరైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకునేలాగా చూసుకోరు. సో ఇవన్నీ కూడా కొంచెం టైం పడుతుంది రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటాయి, కాబట్టి చూసి పెట్టుకోరు. అండ్ వెబ్సైట్కి సంబంధించిన హాల్ టికెట్ కావచ్చు, వెబ్సైట్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ కావచ్చు, మనకి వెబ్సైట్ లోపల అన్నిసార్లు అవైలబుల్ ఉండదు, ఓకేనా. సో ఎవ్రీ టైం అవైలబుల్ ఉండదు. మనకి ఏమైనా మెయింటెనెన్స్ చేసినప్పుడు ఈ హాల్ టికెట్ కానీ ర్యాంక్ కార్డ్ కానీ పోతాయి అన్నట్టు.
కాబట్టి మనకు అర్జెంట్‌గా కావాలంటే దొరకాయి కాబట్టి మీరేం చేస్తారంటే తెలంగాణ వెబ్‌సైట్ హాల్ టికెట్ కావచ్చు, ర్యాంక్ కార్డ్ కావచ్చు తీసి పెట్టుకోరి. ఓకేనా. సో, ప్రింట్ తీసి పెట్టుకుంటారా మీరు లేకపోతే పీడీఎఫ్ ఫార్మాట్‌లో సేవ్ చేసుకుంటా అనేది చేసి పెట్టుకోరి. వీలైతే గూగుల్ డ్రైవ్‌లో కూడా యాడ్ చేసి పెట్టుకోరి. అండ్ ఎస్ఎస్‌సి మెమో అయితే మీరు ఆల్రెడీ మీ దగ్గర ఉంటది. లేకపోతే మీ కాలేజ్‌లో ఉంటే దగ్గర తెచ్చి పెట్టుకోరి. అండ్ ఇంటర్‌కి సంబంధించిన మెమో కూడా మీ కాలేజ్ నుండి తెచ్చి పెట్టుకోరి. సో, ఒకవేళ మీకు ఇంకా ఇంటర్ మెమో ఇష్యూ కాకపోతే షార్ట్ మెమో అయినా పర్లేదు. షార్ట్ మెమో కూడా దగ్గర అయితే పెట్టుకోరి. అండ్ దెన్ స్టడీ సర్టిఫికేట్స్ 9థ్ టు 10థ్ ఓకేనా. మీది ఒకవేళ ఏమైనా లైక్ కాలేజ్ లోపల మీ సర్టిఫికేట్స్ ఉన్నా లేకపోతే ఓల్డ్ స్కూల్‌కెళ్ళి తెచ్చుకోవాలనుకున్నా కూడా 9థ్, 10థ్ సర్టిఫికేట్స్ తెచ్చుకొని పెట్టుకోరి. అండ్ ఇంటర్‌కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ కూడా కలెక్ట్ చేసి పెట్టుకోరి బెస్ట్ అది. అండ్ ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఒకవేళ మీకు డెఫినిట్‌గా కావాలి అన్న సిట్యుయేషన్ లోపల మీరు 4 సంవత్సరాలు తెలంగాణలో చదవాలి అన్న సిట్యుయేషన్ లోపల మీరైతే ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా తెచ్చి పెట్టుకోరి. అండ్ దెన్ మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసినాం. సో, ఈ అనాలిసిస్ గైడెన్స్ లోపల బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ ఏహెచ్ఎస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి నేను గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా విత్ ₹154. సో, మనకి కింద డిస్క్రిప్షన్ లోపల యాప్ లింక్ ఉంటది. వెళ్ళి మీరు బీఎస్సీ నర్సింగా, బీపీటీయా, ఏహెచ్ఎస్ అని చెప్పి జాయిన్ అయిపోర్రి. అండ్ మీకేందంటే కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తా. ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయని చెప్పి. ఏ కాలేజ్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి ప్రొవైడ్ చేస్తా. అండ్ ఫేజ్ 1ల సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి చెప్తా. మీ కేటగిరీలో ఎన్ని సీట్లు ఉన్నాయనేది చూపెడతా అన్నట్టు. లైక్ ఎట్లా చెక్ చేసుకోవాలి ప్రతిది కూడా మీకు డీటెయిల్‌గా చెప్తా. అండ్ ఫేజ్ 1ల సీట్ రావాలంటే మనం ఎట్లాంటి ట్రిక్స్ అప్లై చేయాలి, ఎట్లాంటి ట్రిక్స్ ఫాలో అవ్వాల్సి ఉంటది, వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాల్సి ఉంటది అన్నీ కూడా నేనైతే చెప్తా ఉంటా. జస్ట్ ₹154కి మీకు 6 మంత్స్ ఆఫ్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. అడ్మిషన్ అయిపోయేంత వరకు ఒకసారి సీట్ వచ్చిన తర్వాత కూడా మనం ఏమేం చేయాలి అనేది కూడా నేనైతే డీటెయిల్‌గా చెప్తా ఉంటా. ఓకేనా. సో, యూట్యూబ్‌లో పెట్టిన కంటెంట్ అక్కడ ఉండదు. అక్కడ పెట్టిన కంటెంట్ ఇక్కడ ఉండదు అన్నట్టు. అండ్ దెన్ మనకి 100% ట్రిక్స్ ఉంటాయి. వర్కింగ్ ట్రిక్స్ అన్నీ కూడా ఉంటది. ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలనేది కూడా నేను చెప్తా. అండ్ 24/7 చాట్ సపోర్ట్ అయితే నేను ప్రొవైడ్ చేస్తలేను ఇప్పుడు. ఐయామ్ ఓపెన్‌లీ టెల్లింగ్ దట్ మనం 24/7 చాట్ సపోర్ట్‌కి బదులు ఎవ్రీ 10 డేస్‌కి ఒకసారి లైవ్ అయితే కండక్ట్ చేసుకుంటా ఉంటాం. ఓకేనా. సో, 10థ్ ఆగస్ట్ సో, మనకి 10థ్, 20థ్ అండ్ 30థ్ 10వ తారీఖు, 20వ తారీఖు, 30వ తారీఖు ఎవ్రీ మంత్ మనమైతే లైవ్స్ అయితే కండక్ట్ చేసుకుంటా ఉంటాం అన్నట్టు. కాబట్టి మీరు ఒకవేళ అనాలిసిస్ గైడెన్స్‌లో జాయిన్ అయితే మీరైతే లైక్ తొందర ఆగమాగం కాకుండా లైవ్ కోసం వెయిట్ చేయండి. అండ్ మనమైతే లైవ్స్ అయితే కండక్ట్ చేసుకుంటా ఉంటాం. ఏం డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకుంటాం. సో, చాట్ సపోర్ట్ ఎందుకు వద్దన్నా అంటే అందరికి ఉండేవి కామన్ డౌట్స్. సో, అందరూ లైక్ మెసేజ్ పెట్టడం వల్ల ఇన్బాక్స్ అనేది ఫుల్ అయితుంది. కాబట్టి సో, ఇష్యూస్ అనేవి అయితున్నాయి అన్నట్టు. సో, అందరికి రిప్లై ఇయ్యలేకపోతున్నా. అందుకని చెప్పి 24/7 చాట్ సపోర్ట్‌కి బదులు మనమైతే డీటెయిల్ లైవ్స్ అయితే మాట్లాడుకుంటాం. 1 అవర్ లైవ్ ఉంటది. ఎవ్రీ మంత్ 10థ్, 20థ్, 30థ్ 1-2 PM ఉంటది లైవ్. ఒకసారి నోటిఫికేషన్ వచ్చినాక 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి మనమైతే లైవ్ కండక్ట్ చేసుకుంటా ఉంటాం. ఓకేనా. అండ్ దాని తర్వాత సర్టిఫికేట్స్ విషయానికొస్తే మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. సో, ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లికబుల్ అయితదో వాళ్ళు ఇదైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటది. సో, ఈడబ్ల్యూఎస్ అంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ లేనోళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పి. ఓకేనా. సో, 2025, 26కి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇయ్యాలి మనం. అండ్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ టీసీ ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్. నీకు మెమో రాకపోయినా కూడా ఇంటర్ టీసీ అనేది మనం మ్యాండేటరీ అంటాం. ఓకేనా. సో, ఏ కాలేజ్‌లో జాయిన్ అయిదాం అనుకున్నా కూడా ఇంటర్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. నువ్వు ఇంటర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినావు అన్న సిట్యుయేషన్ లోపల ఏ కాలేజ్ అయినా సరే నువ్వు నెక్స్ట్ ఫేజ్‌కి లైక్ వేరే కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ చేద్దామంటే పార్టిసిపేట్ చేసినా కూడా సీట్ వచ్చిన తర్వాత నీకు టీసీ వాళ్ళు ఇయ్యరు. వేరే కాలేజ్‌లో జాయిన్ అయితే. కాబట్టి టీసీ అనేది మ్యాండేటరీ అయితది. అండ్ దెన్ మనకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనకు సో, అప్లికబుల్ అయితే అంటే రిజర్వేషన్ అనేది అందరికి కావాల్సి ఉంటది. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్ నథింగ్ బట్ మనకు అన్ని క్యాస్ట్‌లో అయితే ఎలిజిబుల్ అయితే మాక్సిమం ఏందంటే మీరు 2022 తర్వాత, 2023 తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్‌తో పెట్టుకోరి. ఓకేనా. 2015 తర్వాత అది కూడా వర్క్ అయితది. కానీ కొన్ని సార్లు ఏందంటే డెడ్‌లైన్ అనేది పెడతారన్నట్టు వీళ్ళు. కాబట్టి లేటెస్ట్ క్యాస్ట్ పెట్టుకోవడానికి అవైలబుల్‌గా పెట్టుకోవడానికి చూడుర్రి. లైక్ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌లోదో, సెకండ్ ఇయర్‌లోదో అయినా కూడా క్యాస్ట్ అయితే లైక్ వాళ్ళు తీసుకుంట్రు. ఓకేనా. అండ్ యాక్సెప్ట్ చేస్తారన్నట్టు. అండ్ దెన్ లేటెస్ట్ పేరెంటల్ ఇన్‌కమ్ సర్టిఫికేట్. ఇన్‌కమ్ సర్టిఫికేట్ అప్లికబుల్ అయితాయి. సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ అందరూ కూడా పెట్టండి. ఎవరికైతే ఇన్‌కమ్ ఉంటదో వాళ్ళందరూ కూడా రీయింబర్స్‌మెంట్ రావడానికి. అండ్ దెన్ ఆధార్ కార్డ్. సో, ఆధార్ అనేది అందరి దగ్గర ఉంటది. ఇట్ ఈస్ మ్యాండేటరీ. అండ్ దెన్ క్యాండిడేట్‌కి సంబంధించిన ఫోటో, పాస్ ఫోటో. ఓకేనా. సో, ఫోటోషాప్‌కెళ్ళి ఫోటో దిగి పెట్టుకోరి. ఒక 10 ఫోటోస్ అయితే రెడీగా పెట్టుకోరి. కౌన్సెలింగ్‌కి హెల్ప్ అయితది. సో, ఫోటో మ్యాండేటరీ. అండ్ దెన్ సిగ్నేచర్.
సో, ఒక పేపర్ మీద మనం సిగ్నేచర్ పెట్టి అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, సిగ్నేచర్ కూడా పెట్టుకోరి. అండ్ అది డిజిటల్ కాపీస్ ఉండేలాగా చూసుకోరి. ఈ సర్టిఫికేట్స్ విషయానికొస్తే ఈడబ్ల్యూఎస్ కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావచ్చు. ఇవి కొంచెం రావడానికి టైం పడతది కాబట్టి ముందే అప్లై చేసి పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ టీసీ అనేది కాలేజ్‌కెళ్ళి తెచ్చుకొని పెట్టుకోరి. టీసీ, బోనోఫైడ్స్ అండ్ మెమోస్ కావచ్చు అవన్నీ కూడా దగ్గర పెట్టుకోరి. అండ్ మనకి ఆధార్ కార్డ్ అంటే మన దగ్గర ఉంటది. సో, అది పెద్ద ఇష్యూ కాదు. ఓకేనా? సో, దిస్ ఈస్ అబౌట్ అవర్ సర్టిఫికేట్స్. అండ్ ఇట్లాంటి వీడియోస్ మనం ఫర్దర్‌గా చేసుకుంటా ఉంటాం కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.